ఈ విషయం తెలిస్తే నన్ను మీరొక దొంగలాగా తప్పు చేసిన దానిలా చూస్తారనే ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తూ చిత్రవద అనుభవిస్తున్నాను. ఇది ఎవరికి చెప్పుకోలేక ఈ పాపాన్ని మోయలేక అలాగని బ్రతకలేక చావలేక ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతున్నాను. పిడుగు లాంటి ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలిస్తే వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు. మా అక్కకి జీవితాంతం పెళ్లి కాదు. వాళ్ళని బలి చేయడం కంటే నన్ను నేనే బలి చేసుకుందామని అనుకున్నాను. నీకే తెలియకుండా అలా ఎలాగే? అదే కదా, బాగా గుర్తు చేసుకోవే. మీకు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని మీతో నేను చెప్పలేదు. నన్ను అడిగి అడిగి విసిగించి చివరికి ఇలాంటి మాటలు అంటారా? నువ్వు తప్పు చేసావని కాదు, నిన్ను మాయ చేసో మోసం చేసో ఎవరైనా లొంగ తీసుకున్నారేమో అని ఆ ఉద్దేశంలో అన్నాం తప్ప నువ్వెలాంటి దానివో మాకు తెలీదా ఆనంది? ఈ విషయం అశ్విన్కి తెలుసా? ఒకవేళ ఇది అశ్విన్ పనా? కనీసం మాతో ముందే చెప్పుంటే అశ్విన్కి నీకు పెళ్లి చేయమని అశ్విన్ వాళ్ళ అమ్మగారికి మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పేవాళ్ళం. మీ పెళ్లి త్వరగా జరిగేలా చేసేవాళ్ళం కదే. నోరు మూస్తావా? అశ్విన్ మీద ఇంత పెద్ద నింద వేస్తావా నువ్వు? నా అనుమతి లేనిదే నా గోరు కూడా తాకడు అశ్విన్. అలాంటి అశ్విన్కి ఈ పాప వంట కడతావా? అసలు నీకు బుద్ధుందా? అశ్విన్ గురించి నీకెంతైనా తెలిసింది? అదే కాదే ఆనంది, అలాంటి అవకాశం ఉంది కదా అని అశ్విన్ గురించి తప్పుగా మాట్లాడితే సహించేదలేదు చెప్తున్నా. ఈ గుడ్డి నమ్మకమే అశ్విన్ని అడ్వాన్స్ అయ్యేలా చేసింది. నువ్విలా గర్భవతి అవ్వడానికి కారణమైంది అది ఖచ్చితంగా అశ్విన్ పనే.